Hi everyone, welcome back to AI Tech Apps. Today topic Microsoft Shift AI keyboard using AI features మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎనీ టెక్స్ట్ మెసేజ్ కానీ సోషల్ మీడియా యాప్లో కానీ వెళ్ళిన తర్వాత మనం మెయిన్గా యూజ్ చేసేది వాట్సాప్లోనే కాబట్టి వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పర్టికులర్గా ఒక ఫ్రెండ్ కానీ ఎవరికైనా గ్రూప్ కానీ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ అవ్వగానే ఇలా ఉంటుంది. ఉన్న తర్వాత మనం మెసేజ్ మనం ట్యాప్ చేయగానే ఇలా కీబోర్డ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి పైన ఆప్షన్స్ వచ్చాయి చాలా వరకు. ఇందులో ఒక ఆప్షన్ని ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ మనం ఇక్కడ నోట్బుక్ టైప్ ఉన్నది కదా, ఆ సింబల్ మనం క్లిక్ చేస్తే క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. అదేంటంటే ఇప్పుడు మనం ఏదైనా కాపీ చేస్తే ఆటోమేటిక్గా ఇలా సేవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. నేను అలా కాపీ చేసిన ప్రాంప్ట్స్ని అందుకని నేను ఇప్పుడు చూపిస్తాను. అలాగే మనం కొత్తగా ఏదైనా ప్రాంప్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. గో టు సెట్టింగ్స్ మనం క్లిక్ చేసి యాడ్ న్యూ క్లిప్ కంటెంట్ ఉంటుంది. ఇక్కడ ఏదో ఒకటి నెంబర్ వేస్తాను. ఇక్కడ షార్ట్ కట్ TY అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సేవ్ చేశాను. ఇక్కడ సేవ్ అయింది. ఇక్కడ బ్యాక్ వచ్చి మళ్ళీ మెసేజ్ మేము ట్యాప్ చేస్తే ఇక్కడ మళ్ళీ క్లిప్ బోర్డ్లోకి వస్తే ఇక్కడ చూడండి TY ఉంది కదా, మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ TY అని చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ రికమెండెడ్ అయింది. ఇలా క్లిక్ చేయగానే మొత్తం మనం ఏదైతే కంటెంట్ ఇచ్చామో అది డిస్ప్లే అవుతుంది అన్నమాట. మనం అలా సెండ్ చేయొచ్చు. ఒక ఫ్యూచర్ ఇప్పుడు మన డిఫాల్ట్ ఉన్న కీబోర్డ్లో కంటే ఇది కొత్తగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ ఏ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ గిఫ్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసి డిజైనర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. అప్పుడు డిజైనర్ ఆప్షన్ కింద టెక్స్ట్ బాక్స్ వస్తుంది. దాన్ని మనం ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చాను అనమాట. ఇక్కడ చూడండి క్రియేట్ మూవీ పోస్టర్ క్లిక్ కలిపి 298 ఏది ఫ్యూచర్ అని ఇచ్చాను. అది మొత్తం ఒకేసారి టైప్ చేయడం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను క్లిప్ బోర్డు సేవ్ చేశాను. ఇప్పుడు నేను క్లిప్ బోర్డులో సేవ్ చేశాను. ఇప్పుడు నేను ప్రాంప్ట్ 2 అని అవ్వగానే ఇక్కడ వస్తుంది అన్నమాట. దీన్ని నేను క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా మొత్తం మేట్ అంతా అక్కడ పేస్ట్ అయిపోద్ది. ఇక్కడ యారో మార్క్ హైలైట్ అవుతుంది బ్లూలో. దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రాసెస్ అనేది క్రియేట్ అవుద్ది. ఇక్కడ మనం నేమ్స్ బోర్డు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి మనం చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నేను యాషీస్గా ఉంచేసాను. నేను కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ప్రొడ్యూసర్ నేము అలా ఉన్నాయి కదా, అవి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఇక్కడ చూసారా అలా వచ్చిందా, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ మీకేది నచ్చితే అది. ఇప్పుడు నాకు ఇది కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది. మనం డైరెక్ట్గా ఆ పర్సన్కి షేర్ చేయవచ్చు అన్నమాట. ఇందులో అది కూడా డౌన్లోడ్ గట్టా ఏం చేయాల్సి లేదు, డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు. ఇది ఒక కూల్ ఫీచర్ అన్నమాట. మళ్ళీ ట్యాప్ చేసి మళ్ళీ డిజైనర్లోకి వెళ్ళి ఇంకొక ప్రాంప్ట్ వేస్తాను. అది చాలా పాపులర్ అవుతున్న ప్రాంప్ట్ 3D ఐడియల్ అనేసి. ఇవ్వండి ఇక్కడ 3D ఐడియల్ యానిమేటెడ్ చాప్టర్స్ ఉన్నది కదా, అది ఆ ప్రాంప్ట్. ఇక్కడ యూట్యూబ్ అని ఇచ్చాను, అందుకే ఇక్కడ యూట్యూబ్ అని కూడా వచ్చింది మనకి. ఇక్కడ అలాగే AI టెక్ యాప్స్ అని కూడా వచ్చాను. యూజర్ నేమ్ దగ్గర AI టెక్ యాప్స్ అని కూడా వచ్చేస్తాయి. ఇక్కడ మీరు ఈ రెండు నేమ్స్ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాంప్ట్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అవి కాపీ చేసుకోవచ్చు. కానీ అక్కడ కింద డిస్క్రిప్షన్లో యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ కాపీ చేసుకోవచ్చు. ఇందులో మనకి 4 ఇమేజెస్లో ఏదైతే నాకు నచ్చింది నేను చేస్తాను. మీకు మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు అన్నమాట. ఇది ఒక మంచి ఫ్యూచర్. నెక్స్ట్ చెప్పుకునే ముందు గిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్లో మీమ్స్ అని ఉంటుంది. మీమ్స్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి AI టెక్ యాప్స్ అని ఇస్తాను. మీమ్స్ క్రియేట్ అవుతుంది చూడండి. మేమర్స్ కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఫ్రీగా క్రియేట్ చేయొచ్చు. కంటెంట్ ఉండాలి కానీ మీరు క్రియేట్ చేయడానికి అన్లిమిటెడ్గా క్రియేట్ చేయొచ్చు ఫ్రీగానే. చూడండి నాకు క్రియేట్ అయ్యాయి కదండి కొంచెం ఇన్స్టాగ్రామ్ అవన్నీ. ఇది కూడా నచ్చితే మనం డైరెక్ట్గా సెండ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ ఒక ఫీచర్ స్టిక్కర్స్ కూడా క్రియేట్ చేసుకో. ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్గా చాలా వరకు క్రియేట్ చేసినవి. ఇక్కడ కూడా
మన ఛానల్ నేమ్ ఇస్తాను, క్రియేట్ అవుద్ది చూడండి. ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు అనమాట. కేక్ అంటే ఎవరికైనా బర్త్డే అయితే కేక్ రూపంలో స్టిక్కర్ పంపించచ్చు కస్టమైజేస్. ఇక్కడ నా నేమ్ ఇచ్చాను బమ్మిడేశ్వరరావు అనేసి. ఇది ఇస్తే మనకు ఒక కేక్ మీద మన నేమ్ ప్రింట్ అయ్యి కనిపిస్తుంది. మనం ఎంత కరెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తే అంత కరెక్ట్గా ఇన్పుట్ మనకు వస్తుంది. ఇప్పుడు నేను ఇచ్చాను కదా, ఇక్కడ 3 వచ్చాయి. సెంటర్లో నాకు నచ్చింది, ఇదండి ఇలా వచ్చి ఇక్కడ బమ్మిడేశ్వరరావు అనేసి కూడా వచ్చింది. దీన్ని కూడా మనం డైరెక్ట్గా సెండ్ చేసుకోవచ్చు. హైలైట్ ఫ్యూచర్ ఏఐ ఫ్యూచర్ కో హైలైట్ అని వచ్చింది కదా, ఇందులో ChatGPT-4 కూడా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు క్రియేట్ ఏఐ టెక్ యాప్స్ లోగో అని నేను ఇచ్చాను అనుకోండి, ఇక్కడ కూడా ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. కాకపోతే ఇది డౌన్లోడ్ చేసుకొని మనం సెండ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇందులో డిఫరెంట్ ఆఫ్ అంటే మెథడ్స్ ఉంటాయి, మనం కస్టమైజైజ్ చేసుకోవచ్చు అన్నమాట, డిజైనింగ్ చేసుకోవచ్చు. ఇదండి ఇప్పుడు వచ్చింది కదండి, ఇక్కడ నేను ఫస్ట్ది సెలెక్ట్ చేసి మీకు ఎన్ని ఫిల్టర్స్ ఉంటాయని చూపించడానికి మాత్రమే ఇందులో 8 ఫిల్టర్స్ ఉంటాయి. పిక్సెల్ ఆర్ట్, వాటర్ కలర్, బ్లాక్ పాట్స్, అలా సో ఉంటాయి. ఇవన్నీ మీరు మార్చుకోవచ్చు. నేను నాకు వాటర్ కలర్ అనేది ఫిల్టర్ని యూజ్ చేస్తాను, చూపించడానికి ఒకటి. ఇక నట్టపైన డిపెండ్ అయి ఉంటుందండి. ఇదండి ఇప్పుడు షేప్ కొంచెం బ్యాక్గ్రౌండ్ అని కొంచెం షేప్స్ మారాయి కదండి. ఒక మనకు నచ్చితే లుకింగ్ గుడ్ అని కొడితే అది అక్కడ చేంజ్ అయిపోతుంది అన్నమాట ఆ ప్లేస్లో. మనకు అప్పుడు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఎవరికైనా మనకు సెండ్ చేసుకోవచ్చు. ఇదొక ఆప్షన్ అండి అందులో. ఇంకెందులో మనం ఏవైనా క్వశ్చన్స్ అడిగితే ఇప్పుడు క్వశ్చన్ అడుగుదామండి. ఏఐ టెక్ యాప్స్ అనేసి ఏ యాప్స్ ఓవరాల్గా అంటే టాప్ ఉన్నవి చూపిస్తారు. ChatGPT, బింగ్, ఫేస్ యాప్, గూగుల్ అసిస్టెంట్, లెన్స్, ఇవన్నమాట. అవే కాకుండా ఇంకా బోల్డ్ ఉంటాయి, కానీ కొన్ని చూపిస్తుంది. క్వశ్చన్స్ మీరు అడగండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఆప్షన్ ఉంది, సెర్చ్ అనే ఆప్షన్లో మనం తెలుగు న్యూ మూవీస్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైనా టాపిక్ నచ్చింది అనుకోండి, ఆహాలకి వెళ్దాం. ఇది నచ్చింది అనుకోండి, ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, క్రాప్ మనం క్లిక్ చేసి మనం ఇలా సెట్ అయిపోతాం. అప్పుడు సెండ్ చేస్తే డైరెక్ట్గా ఇది కూడా సెండ్ అయిపోద్ది అన్నమాట, డైరెక్ట్గా సెండ్ అయిపోద్ది. అలాగే లింక్ కూడా అక్కడ అటాచ్ అవుతుంది. ఇది ఒక ఆప్షన్ అండి. ఇంకోటి ఏంటంటే టోన్ అండి. టోన్ అంటే ఇప్పుడు ఏఐ టెక్ యాప్స్ అని ఇచ్చి సెర్చ్ కొడతాను చూడండి, ఒక డిఫరెంట్ ఆఫ్ టోన్స్లో మనకి కంటెంట్ని క్రియేట్ చేస్తుంది. ప్రొఫెషనల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అప్లికేషన్ అని వచ్చింది. ప్రొఫెషనల్, క్యాజువల్గా ఏఐ టెక్ యాప్స్, పొలైట్, మేక్ కెన్ యూ వాట్ ఏఐ టెక్ అరే, అలా ఫన్నీగా, అలాగే శ్వాస ఫోస్ట్గా, స్వీట్గా అలా ఈ డిఫరెన్స్గా ఉంటుంది. మనకి ఏది వస్తుంది. ఇప్పుడు నేను ప్రొఫెషనల్గా క్లిక్ చేసి కంపోజ్ ఆప్షన్, ఏ ఆప్షన్స్ ఇవన్నీ. ఇక్కడ మనం ఏదైనా ఏఐ టెక్ యాప్స్ అని ఇచ్చి మనం ఇందాక చూసాం కదా, ప్రొఫెషనల్గా, క్యాజువల్గా అనే ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పారాగ్రాఫా, ఈమెయిల్, ఐడియాసా, బ్లాగా అని మనం సెలెక్ట్ చేసుకుని వాటికి రిలేటెడ్గా కొంత మీటర్ అనేది మనకి సజెస్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఐడియాస్ క్లిక్ చేసి షార్ట్లో ఇస్తాను. జనరేట్ ఆప్షన్స్ ఇచ్చింది, ఇవన్నీ పాయింట్స్ అనమాట. ఇట్లా మైనస్ టైప్లో ఉన్నవన్నీ పాయింట్స్. ఇవి నచ్చితే మనకు ఓకే కాపీ చేసుకొని పేస్ట్ చేసి సెండ్ చేయొచ్చు. నచ్చలేదు అనుకోండి, మళ్ళీ ఇంకొక ఆప్షన్ పెట్టి మళ్ళీ ఇంకొక మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ లాస్ట్ ఫీచర్ కెమెరా అండి. కెమెరాలోకి వస్తే క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మనం ఇలా వచ్చిన తర్వాత దీని మీద ఈ
పర్సనల్ సింబల్ మనం క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చండి. ఓన్లీ ఇమేజ్ అండి, వీడియో కాదు. నచ్చలేదు అనుకోండి ఇంకొక బ్యాక్గ్రౌండ్ మనం మార్చుకోవచ్చండి. ఇందులో మాత్రమే మార్చడానికి అవుతుందండి, వేరేవి మార్చుకోవడానికి అవ్వదు. లో ఉన్న ఏ ఫ్యూచర్స్ ఏవైనా మిస్సెస్ ఉంటే కామెంట్ రూపంలో మీరు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే లైక్ చేస్తారని, ఈ ఫస్ట్ వీడియోని కొంచెం బూస్ట్ ఇస్తారని కోరుకుంటూ, జై హింద్, జై భారత్. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదములు. జై హింద్, జై భారత్.